మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భాగ్యనగరం బోనమెత్తింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బోనాల సందడిపై లాల్ దర్వాజా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సంగీత అందిస్తారు. బోనాల దగ్గర వెండి బోనం సమర్పించారు శౌర్య గారు. నాగా విష్ణు శౌర్య అని చెప్పేసి గురుగారిని పిలుస్తూ ఉంటారంట. అసలు మీరు వెండి బోనం పోసారు కదా, అసలు ఎట్లా బోనం యొక్క విశిష్టత ఏంటి? చాలా మంది వెండి బోనం పోస్తారు, కుండలో పోస్తారు, తర్వాత స్టీల్ దాంట్లో పోస్తారు. అంటే అమ్మవారు బోనం ఏదైనా అంగీకరిస్తారా, లేదు అంటే ప్రత్యేకంగా ఈ బోనం పోస్తేనే నేను మిమ్మల్ని చల్లగా చూస్తానంటారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పాతబస్తీ బోనం ఎత్తింది. సింహవాహిని అమ్మవారికి ఈరోజు వెండి బోనం, మీరు అన్నట్టుగా వెండి బోనం తెచ్చాను. ఇక్కడ అమ్మవారికి కుండలో చేయడం శ్రేయస్కరం. కాకపోతే ఏంటంటే ఈ కుండలు ప్రతి సంవత్సరం అలానే నిలువ ఉంచితే అవి ఏవైనా పగిలినా అది అపచారంగా, లేకపోతే ఏదైనా చెడు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో రానున్న కాలంలో కాలం ఎలా మారుతుందో, నాగరికత ఎలా పెరుగుతుందో అప్పటి నుంచి పాత్రల్లో రాగి, కంచు, ఇత్తడి, తర్వాత మీరు అన్నట్టుగా బంగారం, వెండి కూడా అమ్మవారికి మనం చేస్తున్నాం. ఎప్పుడైతే బంగారు తెలంగాణ వచ్చిందో ఆ అమ్మవారికి రాష్ట్ర పండుగగా బోనాలు ప్రకటించిన తర్వాత అమ్మవారికి బంగారు బోనం ఎక్కుతుంది. అదేవిధంగా వెండి బోనం తీసుకొచ్చాం. కాకపోతే స్టీల్లో మాత్రం అమ్మవారికి బోనాలు చేయకూడదు. అంటే చాలా వరకు చాలా మందికి బోనం అంటే భోజనము, నైవేద్యము అన్న విషయం కూడా తెలియకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కటి ట్రెండ్ లాగా చూస్తున్నారు. అంటే బోనం కోసం అని చెప్పేసి అంటున్నారు. కానీ బోనం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? బోనం అనేది ముందుగా మనకి అమ్మ మీద ఉన్న విశ్వాసం, నమ్మకం. ఈ పాత్ర అనేది మనమైతే అందులో ఉన్న భోజనం అమ్మవారికి మన ప్రాణం, మన ఆశ, మన కోరిక. మనం ఏ విధంగా అయితే 365 రోజులు ఆహారాన్ని భుజిస్తామో ఆషాఢ మాసంలో అమ్మవారి తల్లిగారింటికి వస్తుంది కాబట్టి అమ్మవారికి మనం భోజనాన్ని అందిస్తూ దాన్ని నైవేద్యంగా అనుకొని అత్యంత పవిత్రంగా పైన అఖండ జ్యోతిని వెలిగించుకొని పవిత్రంగా అమ్మవారికి తీసుకొని వస్తాం. మన భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ బోనం తీసుకురావడం జరుగుతుంది. దాన్ని తయారు చేసిన విధానం అంతా కూడా చెప్తుంది. ఉదయం 4 గంటల నుంచి కూడా తయారు చేశామని చెప్పేసి అంటున్నారు. చెప్పండి, ఏం కోరిక నెరవేరింది బోనం ఎత్తావు? ఎవ్రీ ఇయర్ మేము బోనాలు చేస్తాము. సో అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అంతే. సరే, మన కోరుకొని బోనం ఎత్తావా, లేకపోతే కోరుకోవడానికి బోనం ఎత్తావా? అలా ఏం లేదు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. మనకి ఇక్కడ చూస్తుంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా బోనాలు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి సింహవాహిని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుంటే ఈ సంవత్సరం కోరుకున్న కోరిక నెక్స్ట్ సంవత్సరం కల్లా నెరవేరితే ఖచ్చితంగా బోనం తీసుకొని రావడం అనేది జరుగుతుంది. బోనం మాత్రం చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఉదయం 3 గంటలు 4 గంటలకు నిద్రలేచి బోనాన్ని తయారు చేసేటప్పుడు చాలా నిష్టగా ఎలాంటి మడి ఆచారాలు పాటించేసి ఉపవాస దీక్షతో ఉండి ఇవన్నీ పాటించిన తర్వాతనే బోనం అనేది తీసుకురావాలి. బోనం పైన ఒక శాఖ అనేది ఉంటుంది. శాఖ పైన ఒక అఖండ జ్యోతి పెట్టేసుకొని ఆ బోనాన్ని చాలా పవిత్రంగా ఇక్కడికి తీసుకొచ్చేసి, అమ్మ మేము మా ఇంటి నుంచి మీకు భోజనం తీసుకొచ్చాము, ఇది ఆరగించండి అని చెప్పేసి భక్తి శ్రద్ధలతో బోనాన్ని అయితే అమ్మవారికి ఇక్కడ భక్తులు సమర్పిస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.
సీర పట్టు రేఖ వపు చూసినం మైసమ్మ కోసమ్మ ఇల్లమ్మ టుక్కలమ్మ పెద్దమ్మ పోలేరమ్మ అంగలమ్మ ఉజ్జయిని మహంకాళివే